హాయ్ అందరికీ. ఈరోజు నేను మీకు ఒక మంచి వీడియోతోటి మీ ముందుకు వచ్చిన అనమాట. మామూలుగా మన పిల్లలకి ఏదైనా హెల్తీగా చేసి పెట్టాలనుకుంటాం, టేస్టీగా కూడా ఉండాలని అనుకుంటాం కదా. అందుకే ఈరోజు నేను మన చిన్నోడి కోసం, అదే అన్స్విక్ కోసం టేస్టీగా ఈ ప్రోటీన్ లడ్డూలు చేశాను అనమాట. అది మీ అందరు కూడా నేను చూపిస్తాను. మామూలుగా బయట దొరికే స్వీట్స్కి బదులు ఇంట్లోనే ఇలా ఈజీగా చేసి పెట్టుకుంటే పిల్లలు కూడా ఇష్టంగా తింటారు, మనకు కూడా ఏ టెన్షన్ ఉండదు. కాబట్టి నేను ఈరోజు వీడియో ఏందో మీకు చూపిస్తాను. ఇంకెందుకు లేటు మరి, లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. Beautiful eyes and she's with it. Over right down she's gonna be my sweetie. ముందుగా మనం ఒక ప్లేట్లో మన దగ్గర ఉన్న డ్రై ఫ్రూట్స్ అన్నీ తీసుకోవాలన్నమాట. నేను అన్నీ కూడా మన టీ గ్లాస్ ఉంటుంది కదా, దాని నిండా తీసుకున్నా అన్నీ డ్రై ఫ్రూట్స్ అన్నీ. ఇంకా డేట్స్ వచ్చి అది మన స్వీట్నెస్ బట్టి తీసుకోవాలి. కొన్ని నువ్వులు, హాఫ్ గ్లాస్ కొబ్బరి పొడి కూడా తీసుకున్నా. ఇంకా అన్నీ మనం ఫస్ట్ రోస్ట్ చేసుకోవాలన్నమాట. ఒక ప్యాన్ తీసుకొని అందులో ఫస్ట్ బాదం వేసుకొని కొద్దిసేపు మనకి కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు కొంచెం రోస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు కాజు కూడా తీసుకొని దాన్ని కూడా కొంచెం లైట్గా బ్రౌనిష్ కలర్ వచ్చేంత వరకు చేసుకోవాలి. యాక్చువల్లీ చాలా హెల్దీ స్నాక్ అనమాట పిల్లలకి. మనం బయట ఏవేవో ట్రై చేయడం కన్నా ఇంట్లోనే కొంచెం ఓపికతోటి చేసుకుంటే పిల్లలు కూడా హెల్దీగా తింటారు, టెన్షన్ ఉండదు మనకి. వాల్నట్స్ కూడా మనం కొంచెం రోస్ట్ చేసుకోవాలి. నేనైతే మోస్ట్లీ ఇంట్లోనే చేస్తాను అనమాట. అన్స్విక్ అయితే చాలా ఇష్టంగా తింటాడు. బిస్కెట్స్ అవన్నీ చేస్తా. నేను నెక్స్ట్ వీడియోలో బిస్కెట్స్ కూడా మీకు చేసి చూపిస్తాను అనమాట. అన్నీ ఒక 2 minutes 3 minutes వరకు మనం రోస్ట్ చేసి కూడా సరిపోతుంది. ఇప్పుడు కొంచెం కొబ్బరి కూడా వేసి, కొబ్బరి కూడా కొంచెం బ్రౌన్ టైప్ అయ్యేంతవరకు ఉంచుకుంటే సరిపోతుంది. అన్నీ పక్కన ప్లేట్లో పెట్టేసుకొని, చాలా టేస్టీ కూడా ఉంటుంది. తింటే మాత్రం మీరు కూడా ట్రై చేసి చూడండి, మళ్ళీ ఇష్టంగా కూడా తింటారు పిల్లలు. నువ్వులు కూడా మనం అలానే ఇంకా అన్నీ సపరేట్గా రోస్ట్ చేసుకోవాలన్నమాట. కొంచెం ఇప్పుడు మనం అన్నీ రోస్ట్ చేసుకునే అన్నీ గ్రైండ్ చేసుకుందాం. ఫస్ట్ మన డ్రై ఫ్రూట్స్ అన్నీ, కాజు, బాదం ఇవన్నీ మనం గ్రైండ్ చేసుకోవాలి. ఇందులో మనము కోకోనట్ పౌడర్, నువ్వులు ఇవి 2 సపరేట్గా చేసుకుందాం. ఫస్ట్ ఇవైతే మనం చేసేసుకుందాము. ఎక్కువ మరీ ఫైన్గా కూడా చేయొద్దు, కొంచెం కొంచెం మనకు ఇట్లా తగులుతుండాలన్నమాట. అవి మరీ ఫైన్గా చేస్తే మనకి మెత్తగా అయిపోతుంది. ఈ గ్రైండ్ చేసేసుకొని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు మనం కొబ్బరి పొడి, నువ్వులు 2 చేసుకుందాం. ఇవి 2 సపరేట్గా గ్రైండ్ చేసుకోవాలి. యాక్చువల్లీ నువ్వులు కొంచెం ఎక్కువ వేయాల్సిందే, నేను కొన్ని తక్కువ వేసా. ఇప్పుడు దాన్ని మొత్తం కొంచెం మెత్తగా చేసుకుందాం. ఈ కొబ్బరి పొడి, నువ్వులది మనం ఆ డ్రై ఫ్రూట్స్ పౌడర్ దాంట్లో మిక్స్ చేసుకుందాం. అలా మెత్తగా చేసుకోవాలన్నమాట. ఈజీగా అండి, చాలా తొందరగా కూడా అయిపోతుంది. సీరియస్గా చెప్తున్నాను, చాలా ఇష్టంగా తింటారు. ఇప్పుడు మనం డేట్స్ని కూడా గ్రైండ్ చేసుకుందాం. కొంచెం ఎక్కువ తీసుకోండి స్వీట్నెస్ కోసం. ఇవి కొంచెం గ్రైండ్ చేసుకోవాలి. లేదంటే మీరు కొన్ని పాలల్లో కొద్దిసేపు అట్లా నానబెట్టి గ్రైండ్ చేసుకున్నా కూడా ఇంకా టేస్ట్ బాగానే ఉంటుంది. నేను అలా ఉట్టిగానే అట్లా గ్రైండ్ చేసుకున్నా. ఇది అందులో మిక్స్ చేసేసుకొని మెత్తగా చేసుకోవాలి. ఇలా మనకి ఇట్లా కనిపిస్తుంది. ఇప్పుడు మనం ఒక 2 టేబుల్ స్పూన్ నెయ్యి అందులో వేసి దాన్ని మంచిగా మిక్స్ చేసుకోవాలి. చూసారా, ఇప్పుడు ఇట్లా లడ్డూలాగా చేసుకోవాలి. మంచిగా కొంచెం ఓపికతో చేసుకుంటే చాలా బాగా వస్తాయి.
టేస్టీ కూడా ఉంటుంది. సీరియస్గా చెప్తున్నా, ట్రస్ట్ మీ, చాలా బాగుంటాయి. చూడండి ఎంత బాగా ఈ షేప్ చేసుకోండి, మీ ఇష్టం. ఈ షేప్లో చేసేసుకోండి లడ్డు. చూడండి అన్నీ అట్లా చేసేసుకొని పెట్టేసుకొని అంతే, అయిపోయిందండి. ఎంత ఈజీ ఉంది కదా. అవన్నీ మనం ఒక బాక్స్లో పెట్టేసుకుంటే అయిపోతుంది. ఫ్రిడ్జ్లో కూడా పెట్టుకోవచ్చు. నేను ఫ్రిడ్జ్లో పెడుతున్నా, కొంచెం ఎక్కువ డేస్ ఉంటుందని చెప్పి. వాడికి కావాల్సినప్పుడల్లా ఒక్కొక్కటి ఇస్తా, డైలీ ఒకటి అయితే తింటాడు. చూడండి వాడు ఎంత ఇష్టంగా తింటున్నాడో, వాడికైతే నచ్చింది, వాడు ఎంజాయ్ చేస్తున్నాడు బాగా. మీరు కూడా మీ కిడ్స్కి ట్రై చేసి చూడండి. మీ కిడ్స్లో కూడా మీ హ్యాపీనెస్ చూడాలనుకుంటే ఇలాంటివి ట్రై చేయండి. చేసి వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. లడ్డు కూడా ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఓకే, బాయ్.